స్థాయిలోనే ఉంటావు. బాబాసాహెబ్ అంబేద్కర్కు వివిధ కులాలు వివిధ మతాల వారు అందరూ గౌరవిస్తారు. దాన్ని మీరు గుర్తించుకోండి. ఈసారి అయినా సరే ఈ అంబేద్కర్ జయంతి వచ్చేసరికి 2 వర్గాల అందరూ కూడా ఇక్కడ ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మిత్రులారా, సమయం ఆసన్నం అవుతుంది. మానేడు కోసం చెప్పాలంటే మనం సరిపోము. 2-3 గంటలు మాట్లాడినా సరే మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనం గతంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాకముందులా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ సూతులుగా అని పిలబడి మనం ఈరోజు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఉన్నామంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్. భారతదేశంలోనే ఆయన రాజ్యాంగం వల్ల మాత్రమే ఈ ప్రభుత్వాలు నడుస్తాయి. ముందుగా తెలుసుకోవాలి. ఏ డిపార్ట్మెంట్ అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా బాబాసాహెబ్ అంబేద్కర్కి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మాత్రమే వాడు ప్రమాణ స్వీకారం చేసి ఈ సందర్భంగా మేము ఎప్పుడు కూడా ఆయన అనుసరించి రాజ్యాంగాన్ని అనుసరించి మాత్రం మేము నడుచుకుంటామని ప్రమాణం చేస్తాడు. అంటే ఆయన రాజ్యాంగం ఎంత పవర్ఫుల్ అది మీరు ఆలోచించాలి. పిల్లలు ప్రతి ఒక్కరిని కూడా ఉన్నతమైన చదువులు చదివించాలి. వివేకం, చదువు, జ్ఞానం